ఈరోజు మన గార్డెన్లో ఉన్న కొన్ని పువ్వులని చూసేద్దాం రండి నాతో పాటు. ఇది వైట్ కలర్ లిల్లీ. ఇది సీజనో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చాయి, పొడవుగా కాడొచ్చి అక్కడ చక్కగా పువ్వులు వచ్చాయి. ఎంత అందంగా ఉన్నాయో, మంచి సువాసన కూడా వస్తున్నాయి. వీటిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో. మనం మాలలో కట్టుకుంటే కనకాంబరాలు ఇవి కలిపి ఎంత బాగుంటాయో. ఇది అక్కడక్కడ ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. చూసారా, మీరు కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా ఒకటే ఉంది, వీటిని ఎడదీసి రీపాటింగ్ చేయాలి. ఇక మనకి ఇంకా మల్లెపూలు పూస్తూనే ఉన్నాయి. వీటిని కట్ చేసి అన్నీ చేద్దామంటే పూత అవ్వట్లేదు, ఇంకా పూస్తున్నాయి. మంచిదే కదా, ఎంత బాగున్నాయో. ఇంకా మన దగ్గర హైబ్రిడ్ కృష్ణతామర ఉంది, చూడండి ఎంత బాగుందో. అలాగే ఇది చాలా రోజుల కిందట మేము ఒక నర్సరీలో తీసుకున్నామన్నమాట. ఆకు చాలా క్రోటాన్ లాగా చాలా అందంగా ఉంటుంది, పువ్వు కూడా పింకు. ఇలాంటి డిజైనర్ ఆకుతో ఉన్నదే ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అని యూట్యూబర్ ఉన్నారు కదా, తను కూడా ఒక మొక్క పంపించారు. కాకపోతే అది ఆరెంజ్ కలరు. మన దగ్గర హైబ్రిడ్ ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయన్నమాట. సేమ్ అలాంటిదే చూడండి, ఇది తను ఇచ్చిందే, ఆదిలక్ష్మి ఇచ్చిందే. ఇది ఆరెంజ్ వచ్చింది చూసారా, అది పింకు, ఇది ఆరెంజ్. నేను ఒకేలా ఉంది అనుకున్నాను, కానీ అది పింక్ పువ్వు వచ్చింది దానికి, ఇదేమో ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆకులు మాత్రం ఒకేలా ఉన్నాయి. మన దగ్గర ఉన్న హైబ్రిడ్లో ఇదొకటి. నాకు ఈ పసుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎంత మంచి పసుపు కదా, చాలా అందంగా ఉంటుంది. అందులోనే ఇది రెడ్. ఈ బుజ్జి హైబ్రిడ్వి మన దగ్గర 3 ఉన్నాయి, రెడ్, ఆరెంజ్, అదే పసుపుని. ఇది వెరిగేటెడ్ కృష్ణతామర అన్నారు, నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చాను అనమాట. దీని పువ్వు కూడా కొంచెం ఆరెంజ్ కలర్లోనే వచ్చింది, చూసారు కదా. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. క్రోటన్స్ మొక్కల్లాగా ఎంత అందంగా ఉన్నాయి ఆకులు. ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది అన్నమాట, ఆరెంజ్ కలరు. ఇది మేము నర్సరీలో తీసుకున్నాం. ఇది పింక్, చూడండి పింక్ ఎంత బాగుందో. మేము ఇది తీసుకున్నప్పుడు పక్కన బేబీ పింక్ కూడా ఉంది, కానీ ఆ రోజు మళ్ళీ వెళ్ళినట్టు తీసుకోవచ్చులే అనుకున్నాను, కానీ వెళ్ళడం అవ్వలేదు. ఇంకా ఆ బేబీ పింక్ కూడా చాలా బాగుంది. ఇది మన దగ్గర ఉన్న కృష్ణతామర కలెక్షను. ఇంకొకటి ఉంది దేశవాళి, ఆరెంజ్ కలరు. ఇది క్రోటాన్ మొక్కకే పువ్వు వచ్చింది, మనం చూపించాం షార్ట్ వీడియోలో. ఇంక మన దగ్గర ఆరెంజ్ కలర్ గులాబీ పూలు పూసాయి. అది ఆ రోజు వర్షం పడుతుండగా వీడియో తీసాను అన్నమాట. ఈ చినుకులు, దాని మీద చినుకులు ఉన్నాయి చూడండి, ఎంత అందంగా ఉందో. ఆ కలరు, పువ్వు, ఆ చినుకులు చాలా హాయిగా అనిపిస్తుంది, ఎంత బాగుందో కదా. కానీ ఎందుకో గులాబీలు మంచిగా రావట్లేదు. ఎందుకో మాకు మన గార్డెన్ అంతా మామిడి చెట్ల కింద కాబట్టి కొన్ని మొక్కలు బాగానే వస్తున్నాయి, కానీ కొన్ని మొక్కలు బాగా రావట్లేదు. నాకు ఎంత ఇష్టమో గులాబీలు ఎక్కువ చెయ్యాలనుకుంటాను, కానీ ఈ గులాబీలు మందార్లు మంచిగా రావట్లేదు అన్నమాట. ఇంక ఇక్కడ మన ఇంటి పక్కనే సీతాఫలం చెట్టు ఉంది కదా, దానికి బాగా ఎక్కువ పూత వచ్చింది. ముందు వచ్చిన పూత అంతా రాలిపోయింది వర్షాలకి, మళ్ళీ వచ్చింది. సీతాఫలం చెట్టు పూత తెలియని వాళ్ళు ఉంటారు కదా, చూస్తారని పూతకి ఇలా వీడియో తీసి పెడుతున్నాను. మన చెవులకి ఇలాంటి జంకాలు చేయించుకుంటే బాగుంటుందేమో. ఇలాంటి డిజైన్ ఎంత భలే ఉన్నాయి, మంచి వాసన కూడా వస్తుంది. ఇది పూత దగ్గర నుంచి, చిన్న పింజి దగ్గర నుంచి పెద్ద కాయల వరకు అన్ని సైజులు ఉన్నాయి ఆ చెట్టుకి. నేను కాపు అయిపోయిన వెంటనే కట్ చేయించేస్తాను అనమాట. మళ్ళీ కొత్తగా చిగురొచ్చి కాపు వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా చిన్న పింజి, కానీ వీడియోలో పెద్దగా పడింది. ఉన్నాయి ఒక 15 ఎన్నో ఈ సైజు కాయలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చిన పూత మళ్ళీ కాయలు వస్తాయేమో కదా, కొన్ని రాలిపోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఇది అదే మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, అదే మాట. ఆ రోజు అలా గార్డెన్లోకి సరదాగా వెళ్ళేసరికి అనిపించింది, వెంటనే షార్ట్ వీడియో తీసి మీకు పెట్టేశాను. మళ్ళీ ఇలా ఇంకోసారి పెడదాం వీడియో అని చెప్పి ఇలా వీడియో తీసి ఉంచుకున్నాను అనమాట. నాకు ఎందుకో చాలా ముచ్చటేసింది, ఎంత అందంగా ఉన్నాయో నిజంగా. మనం ఏదో దారానికి గుచ్చినట్లే. క్రోటన్స్ మొక్కలకు కూడా ఇలాంటి అందమైన పువ్వులు వస్తాయా అని ఆశ్చర్యం వేసింది. చూస్తూ ఉండిపోయాను అలా చాలాసేపు. ఆ పువ్వులు చూసారా, అమర్చినట్టు మనం భగవంతునికి దండలు గుచ్చుతాం కదా దారంతో, అలాగే ఉన్నాయి సేమ్. అదో రకం ఇదో రకం అనుకుంటాను, ఇది వేరేగా వచ్చాయి. ఇది చాలా లైట్ బేబీ పింక్ వచ్చాయి, అది కొంచెం ఎల్లో మిక్స్ అయింది. చూసారా ఎంత బాగున్నాయో. మొక్కలు ఒక్కొక్కసారి అద్భుతాలు చేస్తూ ఉంటాయి. మామూలుగానే అనుకుంటాం, కానీ ఒక్కొక్క టైంలో. ఈ మొక్క అయితే పెద్ద గాలి వచ్చింది, గాలి వర్షం వచ్చింది, ఒకరోజు పడిపోయింది అన్నమాట.
కొన్ని మొక్కలే ఒక 4-5 మొక్కలైతే ఇలా పొడవుగా ఉన్నాయి, పడిపోయి మళ్ళీ రీపాటింగ్ చేసాం. ఇదేమొచ్చి కోడిజుత్తు మొక్క, ఇది కూడా పక్కకు వాలిపోయింది. పడిపోయిన మొక్కలన్నిటికీ మళ్ళీ స్ట్రాంగ్గా కర్రలు పాతిస్తున్నాను అనమాట. ఇది ఎంత మంచి రంగు గమనిస్తున్నారు కదా, ఎంత బాగుందో. పింకు కాదు, రెడ్ కాదు, ఆ మధ్యలో ఉంటుంది రంగు. ఇలా సైడ్ నుంచి చిన్న చిన్న పూలు వస్తాయి కదా, వాటికి విత్తనాలు కూడా ఉంటాయి. మనం ఇలా వచ్చిన విత్తనాల్ని సేకరించుకుని మనకి వేరే చోట వేసుకోవచ్చు. అందుకే నేను విత్తనాలు తీస్తున్నాను. వేరే చోట నారు పోసి ఇవి అక్కడక్కడ పడిపోతున్నాయన్నమాట. అలా కాకుండా ఒకే చోట వేసుకుందాం అని చెప్పి తీస్తున్నాను విత్తనాలు. వేరే టబ్బులో వేస్తాను ఈసారి. చాలా బాగున్నాయి. ఆరెంజు, పింకు, రెడ్ 3 రంగులు వస్తున్నాయి అన్నమాట. ఒకే విత్తనాల్లో 3 రంగులు వస్తాయి. ఇంక ఇది బటర్ఫ్లై లీవ్స్. ఆకులే అందంగా ఉంటాయి అనుకుంటే పువ్వులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి చూడండి. 2 బేషను అదే మరి ఎలాంటి టబ్బో గుర్తులేదు కానీ రెండిట్లో వేస్తే ఒక టబ్బులో అది మన వర్షాలకి పాడైపోయి దాన్ని మళ్ళీ రీపాటింగ్ చేయాలి. ఇది ఇనుప గమ్మేలలో ఒక దాంట్లో వేసాను, స్టీల్ బేషన్లో ఒక దాంట్లో వేసాను. బాగానే వచ్చింది. కాకపోతే ఇది సింగిల్గా ఉన్నా ఎంతో అందంగా ఉంది. ఈ రైన్ లిల్లీస్ ఎందుకో ఈసారి పెద్దగా పూత రాలేదు. మొన్న వర్షాల్లో వస్తాయి అనుకున్నాను, రాలేదు. చూడండి ఇది ఎంత బాగుందో. సింగిల్గా ఉన్నా కూడా ఎంతో అందంగా ఉంది. మామూలుగా అయితే అసలు 8 రెక్కలు రావు. ఇది డిజైన్ లాగా గీసినట్టు ఎంత అందంగా వచ్చాయి, అటు 4 ఇటు 4. అందుకే ఇలా తీసాను వీడియో. చాలా ఆశ్చర్యం అనిపించింది. అటు 4 ఇటు 4 కరెక్ట్గా వచ్చినట్టు. ఎంత బాగుందో రంగు కూడా. ఇంకా కోలియాస్ రీపాటింగ్ చేయాలి. మన వర్షాలకి చాలా మటుకు కుళ్ళిపోయినట్టు అయిపోయి మళ్ళీ ఈ కొమ్మలు తీసి మళ్ళీ డబ్బాల్లో వేయాలి. అట్లా పూత కూడా వస్తుంది చూడండి. వైలెట్ కలర్ పువ్వులతో ఎంత అందంగా ఉందో. ఇంక ఇక్కడ కాస్మోస్ ఉన్నాయి. ఇవి కూడా విత్తనాలే. ఈ పువ్వులు బంతి విత్తనాలలాగే ఇవి కూడా పువ్వుల దగ్గర విత్తనాలు వస్తాయి. అవి సేకరించుకొని మనం మళ్ళీ మనకు నచ్చిన చోట వేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇది ఒక రకం. మనకి ఇక్కడ బిళ్ళగన్నేరు మొక్కల మధ్యలో వేసాను, లాస్ట్ టైం చూపించాను. దీని పేరైతే తెలియదు. 2 రంగులు. ఇది ఆరెంజ్ కలరు, ఆరెంజ్ ఎల్లో 2 వేసాను అనమాట. అది ఇలా చెట్లాగా ఎదుగుతుంది అనుకుంటే అటు ఇటు పడిపోయి పిచ్చి తుప్పలా పెరుగుతుంది. ఇక్కడ వస్తున్నాయి మళ్ళీ మొగ్గలు చూడండి. 2 రంగులు. అది ఆరెంజ్ కదా, ఇది ఎల్లో అన్నమాట. ఇది ఎల్లో అంటే మస్టర్డ్ కలర్ లాగా ఉంది. నా ప్లాన్ ఏంటంటే బిళ్ళగన్నేరు మధ్యలో వేస్తే బాగుంటుందని. ఇంకా ఇది గంధం రంగు గడ్డి గులాబీ మిస్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒకటి వచ్చింది ఒక కుండీలో. దీన్ని డెవలప్ చేసుకుందాం. ఇంతకుముందు అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వట్లేదు ఎందుకో ఈ గడ్డి గులాబీ. ఇంక ఇక్కడ చూడండి పసుపు, పింకు ఉన్నాయి మన దగ్గర, చాలా ఉండేవి. ఇంక ఇది డిసెంబరం జాతికి చెందిన మొక్క మాట. చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషను. గడ్డి గులాబీ పూలు చాలా రంగులు ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో నేను సమ్మర్లో ఇందులో అలా గుచ్చుతూ ఉంటాను, అసలు పోతూ ఉంటుంది. ఇది ఇంకా డిసెంబరం జాతికి చెందిందే. ఇందులో పాడైపోయిన డొక్కులోకి వేసాను కదా, వాషింగ్ మిషన్ డొక్కు అది, దాంట్లో వేసాను చూడండి. ఇది కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా ఈ రంగు. ఇంకెక్కడ దేవకాంచన పువ్వు విచ్చుకుంటూ ఉండగా తీసాను అనమాట. ఇంక దీని పేరు ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను. భలే ఉంది కదా, పెయింటింగ్ వేసినట్టు. ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది. కాకపోతే మొక్కకి ముళ్ళులు ఉన్నాయి. పువ్వు చాలా అందంగా ఉంది కానీ మొక్కకు ముళ్ళులు ఉన్నాయి. అది కొంచెం నేలలో వేస్తే కొంచెం పెద్ద చెట్టే అవుతుంది. నేను చిన్న కుండీలో వేసాను అనమాట. కంట్రోల్గా ఉంది. ఇంక ఈ మొక్క అయితే ఎన్ని పువ్వులు పూస్తుందో, కాకపోతే పైన పోయట్లేదు, లోపల పూస్తోంది. దీని కిందంతా కట్ చేసేసి పైకి పంపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా బాగున్నాయి. కాకపోతే కింద అంతా పిచ్చి తుప్పులాగా అయిపోతే మనకి తోటలో కాబట్టి పాములు భయం. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే కిందంతా కట్ చేసేసి కొంచెం పైకి పంపిద్దాం అనుకుంటున్నాను. అది ఎంత కట్ చేసినా పెరిగిపోతుంది. పువ్వులు చాలా పువ్వులు ఉంటున్నాయి, కాకపోతే లోపల ఉంటున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. కాడ పొడవుగా వచ్చి పువ్వు వస్తుంది. చాలా అందంగా ఉన్నాయి పువ్వులు అయితే, భలే ఉంటాయి. ఉదయం పుయ్యగానే మాత్రం చెట్టే ఏదోలా ఉంది. పువ్వులు చాలా బాగున్నాయి కానీ బాగుంది. ఇంకో గడ్డి గులాబీ ఇక్కడ ఒక నంద పెట్టి అందులో మన దగ్గర ఉన్న రంగులన్నీ అందులో వేసాను, కానీ ప్రస్తుతానికి 2 రంగులే వచ్చాయి. చూద్దాం మిగతా రంగులు. ఇక్కడైతే బుజ్జి దానిమ్మ ఉంచండి. ఇలా ముట్టుకుంటే పువ్వులు రాలిపోతున్నాయి. ఎంత బాగుందో. ఇది తినడానికో అందానికో నాకు తెలియదు కానీ బాన్సాయి దానిమ్మ చాలా బాగుంది చూడడానికి.
ఇన్ని సంవత్సరం అయింది కొని రెడ్ కలర్ జామ ఇది కొన్నాను. జామ చచ్చిపోయింది పట్టించుకోక. ఇది కూడా ఇన్నాళ్ళు పట్టించుకోలేదు, చెట్టు కింద ఉండిపోయింది చూసుకోలేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దీనికి గెత్తమేసి కొంచెం పట్టించుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. తినడానికి పనికిరాకపోయినా అందంగా అయినా కూడా ఉంటున్నాయి కదా అని అనుకున్నాను. ఇంత బుజ్జి కాయలు కూడా ఉడతలు తినేస్తున్నాయి, ఏది ఉంచట్లేదు అసలు. ఏం కాయలు కూడా ఎంత సరదాపడి కొనుక్కున్నా. ఇప్పుడు దీని నిండా గెత్తం వేస్తాను. వేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది కదా చాలా. ఇంకా ఇక్కడ మన కృష్ణుడు వెనకాతల మట్టి కుండీ పెట్టాను. నాకు ఈ కుండీ చాలా నచ్చింది. పూల మొక్క వేసాను. పూల మొక్క చచ్చిపోయింది కానీ అందులో పచ్చిమిరప చెట్టు పుట్టి కాయలు కాసింది. ఓకే కాయలు ఉన్నాయి కదా అని చెప్పి అలా ఉంచేసాను. కాపు అయిపోగానే తీసి మళ్ళీ పూల మొక్క వేయాలన్నమాట. చూడండి చిన్న కుండీలో భలే కాస్తుంది కదా. దీన్ని బట్టి మీ అందరూ ఏంటంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్లో కూడా పచ్చిమిర్చి చేసుకోవచ్చు అని ఒక ఐడియా వచ్చేయాలి ఈ పాటికి మీకు. ఇంక ఇక్కడ పసుపు పూల చెట్టు గురించి ఇంకో వీడియో చేస్తాను దీని గురించి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పువ్వుల మీద సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి కదా చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఈ పసుపు పూలు హైబ్రిడ్ సువర్ణగన్నేరు మొక్క గురించి మాత్రం చెప్పాలి, చాలా ఉపయోగం ఈ మొక్క. ఇంకో వీడియోలో చెప్తాను. అయితే మన చేపల తొట్టులో గింజలు వేసాను. అవి చిన్న చేపలు మింగలేవు, పెద్ద చేపలు మింగేస్తాయి. కానీ నేను ఎలా తింటాయా అనుకున్నాను. మన్నాడికి అవి మెత్తగా నానిపోయినట్టు అయిపోతున్నాయి, అప్పుడు తింటున్నాయి అన్నమాట. ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చేపలు నీటిలో కదులుతుండగా. ఓకేనా, ఈరోజు మన వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలి, వ్యూవర్స్ పెరగాలి, లైక్స్ బాగా పెట్టాలి. చూసే ప్రతి వాళ్ళు లైక్ చేయండి, ఎందుకంటే లైక్స్ ఎక్కువ వస్తే ఇంకో కొంతమందికి చేరుతుందట వీడియో, అందుకని. ఓకేనా, మీరు చేసే లైక్ కానీ ఇంకొకరికి చేసే షేరింగ్ కానీ అలాగే మీరు చేసుకునే సబ్స్క్రైబ్ కానీ మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే వీడియోలు మంచి మంచి వీడియోలు పెట్టాలని ఉత్సాహం వస్తుందన్నమాట. లేదు అంటే అవి డల్గా ఉంటే మేము డల్గా అయిపోతాం, అంతేనా కదా. ఓకేనా, బాయ్.